నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపించబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల్లో ఏ పార్టీ గెలుస్తుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి అనేటువంటి క్రేజీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి నేతల్లో ఎవరికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి సరదాగా ఆసక్తికరంగా ఒకసారి చర్చిద్దామని అనిపించింది. ఇదేమీ నేను చెప్పేది ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు, ఈయన ముఖ్యమంత్రి కాడు అని మనమేమి నిర్ణయాలను చెప్పలేము. అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఎందుకోసమనంటే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి 2018 ఎన్నికలకు ముందు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన గాలిలో ఏమలేదు. పార్టీ నడిపించినటువంటి తీరు, చాలామంది సీనియర్లు ఉన్నా కూడా పార్టీ అధినాయకత్వం రేవంత్ రెడ్డి వైపు ముగుజుంది. అలాగా ఒక క్రేజ్ అలాగ వచ్చేస్తుంది. ఆయనకేం గాలివాటం వచ్చిందని నా ఉద్దేశం కాదు. కానీ తెలంగాణ ఎన్నికల సమయంలో మనం కనుక కంపేర్ చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని కనుక ప్రజలు అడిగితే క్రేజీ 50% పైగా కేసీఆర్ వైపు ఉన్నారు. ఎక్కడో 30% దగ్గర రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. ఒక 20-22 దగ్గర కేటీఆర్, మిగతా వాళ్ళు అలా ఎలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఆసక్తికరంగా మనం కనుక చర్చిస్తే, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు పోటీ పడే చోట ముఖ్యమంత్రి అభ్యర్థి ఆ నాయకుడే కీలకం, ఆ ఇమేజ్ కీలకం. దాన్ని బట్టే ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. మరి కేసీఆర్కి ఎక్కువ క్రేజ్ ఉంది కదా, ఆయన ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకున్నారు కదా, మరి కానీ అధికారంలోకి రారు. ఎందుకు అంటే ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉండేటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ ఓటమికి పనిచేసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని గెలుపోవటం వల్ల ఎంతో కొంత ప్రభావితం చేయొచ్చు, కానీ అదే మొత్తం గెలిపిస్తుందని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరికి ఎక్కువ క్రేజీ ఉంది అనేటువంటి దాని మీద నేను నా అభిప్రాయంగా చెప్పటం అనేటువంటి కాదు. కానీ నేను ఉమ్మడి 13 జిల్లాల్లో, కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల్లో నాకుండేటువంటి ఒక 5,000 మంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి నెట్వర్క్తో నేను రెగ్యులర్గా మాట్లాడేటువంటి అంశాలకు సంబంధించి నేను ఏపీ జర్నలిస్ట్ ఫోరము రాష్ట్ర అధ్యక్షుడిగా నిరంతరంగా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులతో మాట్లాడేటువంటి క్రమంలో ప్రజల్లో రాజకీయ నాయకులకు ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద నేతల్లో ముఖ్యమంత్రిగా ఎవరు కావాలనేటువంటి క్రేజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఒక చర్చించినటువంటి అంశంలో వచ్చినటువంటి ర్యాండమ్గా వచ్చినటువంటి అంశం ఏమిటి అని అంటే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి క్రేజ్ జగన్మోహన్ రెడ్డికి అత్యధికంగా ఉంది అని. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది మాత్రం అంతే బలంగా ఉంది. కేవలము డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారాగా ఈ బటన్ నొక్కేటువంటి ముఖ్యమంత్రిగా ఉండిపోయాడు అనేటువంటిది ఉంది. పాలన విషయంలో ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా యువనేతగా ఒక క్రేజ్ అయితే మాత్రం రాష్ట్ర ప్రజల్లో సంపాదించుకున్నాడు. తన ఓటర్లని తన దగ్గరే ఉంచుకునేటువంటి ఒక మెస్పరైజ్ చేసేటువంటి ఏదో రాజకీయము, న్యూ జనరేషన్ పాలిటిక్స్ అనేటువంటిది ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. ఆయన మాట్లాడుతూ ఉంటాడు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. వాళ్ళకి న్యాయం చేస్తాడో లేదో తెలియదు, కానీ అసలు ఆయన మాట్లాడే తీరు నిజంగానే వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడాడు. ఎందుకు అంటే ఆ ఓటర్లే జగన్మోహన్ రెడ్డిని మొన్న అందరం ఎక్కించింది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు గమనిస్తే ఈ వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద లేదు. మరి వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారంటే సంతృప్తిగా లేరు. అంటే వాళ్ళలో ఉండేటువంటి అసంతృప్తి, వ్యతిరేకతని తమ వైపు మలుచుకోవటంలో తెలుగుదేశము, జనసేన విఫలమైంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనంగా. అయితే నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక కంపారిజన్ చేస్తే ఇంకా 50% అంటే 100కి 50% మంది వరకు జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యమంత్రి స్థానంలో ముఖ్యమంత్రి వరకు. మరి ప్రభుత్వం ఎవరు వస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారనే దాని మీద ఎంపిక జరిగింది, అది వేరే విషయం. క్రేజ్ ఎలా ఉంది అనేటువంటి. మరి రెండవ ప్రతిపక్షానికి వచ్చారు కల్లా మరి తెలుగుదేశం, జనసేన ఎవరు ముఖ్యమంత్రి అంటే మొన్న నారా లోకేష్ చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ప్రకటించేసాడు కదా. నిజంగానైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో సందేహం. మరి ఏది కూటమికైనా ప్రతిపక్ష కూటమి గెలిస్తే మరి చంద్రబాబు నాయుడు మీద అంత క్రేజ్ లేదా? ఏది
రెడ్డి మీద ఉన్నంత క్రేజీ లేదా? చాలా సీనియర్ పొలిటీషియన్, 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాడు, ఒక 15 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీ నేతగా పనిచేశాడు. ఎందుకు క్రేజీ లేదండి? మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఎందుకు కోరుకోరు? జగన్మోహన్ రెడ్డి కన్నా ఆయనకి ఎక్కువ క్రేజీ ఉందనేటువంటి దాని మీద వాదించే తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు. నేనేమంటాను అంటే, నాకు వచ్చినటువంటి అభిప్రాయాల ప్రకారంగా నేను మాట్లాడినటువంటి ప్రకారంగా చూస్తే, చంద్రబాబు నాయుడు 14.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండటము, ఆయన పనితీరు, ఆయన వ్యవహార శైలి, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి ఆయన తీరు, ఇవన్నిటితో ఆయన మీద ఉన్నటువంటి ఒక క్రేజ్ అనేటువంటిది, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఉత్సుకత అంతగా లేదు. అందుకనే 42 నుంచి 45% మంది మాత్రమే మళ్ళీ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశం లేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు మౌలిక వస్తువుల కల్పన లేదు అనేటువంటి అంశం మీద దీన్ని ఏమన్నా సెటరేట్ చెయ్యాలి అని అంటే, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఏమన్నా సెటరేట్ అయిద్దేమో అనేటువంటి అంశం మీద చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపేటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి అంశాల్లో వీళ్ళిద్దరి మధ్య 5 నుంచి 10% ఓట్ల డిఫరెన్స్ అయితే ఉంది. అదేవిధంగా మరి 3వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ సభల్లో అరుస్తూ ఉంటారు, సీఎం 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 అని అరుస్తూ ఉంటారు, మా ముఖ్యమంత్రి కావాలి మా పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్కి ఆ కాన్ఫిడెన్స్ లేకపోవడం. మేము 10 ఏళ్ళైంది పార్టీ పెట్టి, మనం ఇంకా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి, జనసేన అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు అని పవన్ కళ్యాణే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక హోప్స్ కోల్పోతున్నటువంటి పరిస్థితిని జనసేన సైనికుల వైపు నుంచి సేనానే ఆ విధమైనటువంటి పరిస్థితిని కల్పిస్తున్నాడు. అందుకనే ఈ రోజున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ అవతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మాత్రం ఒక 25% మంది దగ్గర ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే సగానికి సగం తేడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎందుకోసమనంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ఉండటం, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని లోకేష్ ప్రకటన చేసి ఉండటం. ఇక తర్వాత స్థానంలో ఎవరుంటారు? నారా లోకేష్ ముఖ్యమంత్రి అనేటువంటి దాని మీద. మరి ఎందుకు నారా లోకేష్ విషయానికి వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్లో కూడా ఏదో కొద్దిమంది సంబంధించినటువంటి వాళ్ళ మాస్ దీంట్లో తప్ప కొంచెము ఒక స్థాయి నాయకత్వంలో కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని అంతగా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో రేపు అధికారంలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యత భుజస్కంధాల మీద చంద్రబాబు నాయుడు మీదే ఉంది. ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు అయితేనే రేపు పొద్దున తెలుగుదేశం జనసేన కూటమిని గట్టెక్కించగలడు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నష్టం కూడా ఉంటుంది అనేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళలోనే ఉండేటువంటి పరిస్థితి. మిగతా వర్గాల్లో అయితే నారా లోకేష్కి ఆ విధమైనటువంటి ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిపక్వత లేదు. అంటే మన యువగళం పాదయాత్ర 3132 కిలోమీటర్లు చేసిన తర్వాత కూడా ఆ స్థాయి ముఖ్యమంత్రి అయ్యేటువంటి స్థాయి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఈ రోజున గుర్తింపు సంపాదించుకోలేకపోయారు అనేటువంటి స్పష్టం. ఆయనకి నేను పరిశీలించినటువంటి అంశం ప్రకారంగా ఇదేమో స్పెసిఫిక్గా మీరు ఎలాగ బెంచ్ మార్కులు వేసారంటే చెప్పలేను, కానీ నాకున్నటువంటి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగా అయితే నారా లోకేష్ 10 మార్కులకు మించి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే పవన్ కళ్యాణ్కి మరి 25 మార్కులు ఎలా వచ్చినాయంటే ఆయన 10 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతున్నాడు. ఆయన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మధ్య నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నారా లోకేష్ కూడా మంగళగిరి ఓడిపోయిన తర్వాత ప్రజల్లోనే ఉన్నారు, కాదనటంలా. కానీ ఎలా ఉన్నాడు? చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నారా లోకేష్ పనిచేస్తున్నాడు తప్ప తన సొంతగా ఎదిగేటువంటి ప్రయత్నం కానివ్వండి, చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో ఒక 52 రోజుల పాటు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడంలో నారా లోకేష్ ఫెయిల్ అయ్యాడు. ఆయన సవాళ్ళని అవకాశంగా మార్చుకోవటంలో నారా లోకేష్ ఫెయిల్ అయ్యేటువంటి చర్చ. ఇక కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేటువంటి షర్మిల, ఈవిడ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి విషయానికి మనం మాట్లాడుకుంటే, ఆవిడ మేము బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా, కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ఆవిడ పాదయాత్ర కూడా చేసింది. 3700 కిలోమీటర్ల పాదయాత్ర. తీరా ఆవిడ పోటీ చేయడానికే డిపాజిట్లు రావని ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ వస్తుంది. ఇక ఆవిడ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో మా జగన్మోహన్ రెడ్డిని ఓడించే స్థాయికి వెళ్ళిపోయింది, ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది ఆంధ్రప్రదేశ్లో అంటలేదు. ఇలాంటి మాట్లాడి మళ్ళీ జనం నవ్వేదానికి అవకాశం.
మరి ఆవిడ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అభ్యర్థిత్వం మీద ఎక్కడన్నా అడిగితే ఆవిడ మాత్రం 1-2%కి సంబంధించినటువంటి అంశం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అక్కడక్కడ ఏదో అభ్యర్థిత్వం వచ్చినప్పుడు ఎవరో రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళు ఏదో 1-2% వస్తే రావచ్చు. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉండగా షర్మిలాకి సంబంధించినటువంటి అంశాలను ఎవరు పట్టించుకుంటారు అనేటువంటి చర్చ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ రోజున ఉంది. ఈ విధమైనటువంటి క్రేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి ఎవరు అవుతారు ఏంటి అని ఒక క్రేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా చర్చ ఉంటుంది. ఇది ఈ విధమైనటువంటి క్రేజ్ కూడా ఎంతో కొంత ఆయా పార్టీలు గెలుపోవటం వల్లకే కారణమయ్యేదానికి కూడా అవకాశం ఉండొచ్చు.